సో, నార్మల్‌గా మనకు ఈ కింగ్స్ గ్యాంబిట్ గుడ్ ఈవెనింగ్ మా. ఈ కింగ్స్ గ్యాంబిట్ డిక్లైన్ అని ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో, ఆ ఓపెనింగ్ క్వీన్స్ గంబిటా? కింగ్స్ అవును. గంబిట్. కింగ్స్ గ్యాంబిట్ డిక్లైన్. కింగ్స్. ఓకే. హ్మ్. అండ్ దెన్ కింగ్స్ పాన్ ఓపెన్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆపోనెంట్ కూడా ఇలాగ ఈ5లో ప్లేస్ చేసుకొని కింగ్స్ మూవ్ చేసుకుంటారు. అండ్ దెన్ ఎప్పుడైతే ఇలాగ F4లోకొచ్చిందో లైక్ వైట్ కలర్ పౌన్. సో, ఈ F5 అనేది మనకు ఓపెన్ అయిపోయింది కదా! సో, బిషప్ ఏదైతే ఉందో ఇలాగ C5లోకొచ్చి ప్లేస్ చేసుకుంటారు. సో, ఇటువైపు లైక్ కంట్రోల్ క్వీన్ చేసుకోవడానికి. గంబిట్ లాగానే కింగ్స్ గంబిటా సార్? ఇది కింగ్స్ గ్యాంబిట్. ఓకే సార్. సో, ఇలాగా ఎప్పుడైతే F4లోకొచ్చిన పౌన్‌ని మనం F5 అటాక్ చేసుకోవడానికి బిషప్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు వైట్ సార్ ఆబ్వియస్‌లీ ఏం క్వీన్స్ చేసుకుంటారు? గంబిట్ కింగ్స్ గంబిట్ స్పెల్లింగ్ చెప్తారా సార్? అదే కింగ్స్ సారీ డిస్‌ప్లే. KING డిస్‌ప్లే స్పెల్లింగ్. DECLI యెస్ సార్. డిక్లైన్డ్. ఈఎన్‌డి. హ్మ్. ఓకే. ఫస్ట్ సో, బిషప్ ఎప్పుడైతే మనకి ఇలాగ F5ని అటాక్ చేసుకోవడానికి వచ్చిందో, అండ్ దెన్ ఈ పౌన్ ఫ్రీగా దొరుకుతుందని పౌన్ క్యాప్చర్ చేసుకుంటారు కదా! యెస్ సార్. యాహ్! సో, వన్స్ ఇలాగ క్యాప్చర్ చేసుకొని లైక్ మనకు డబుల్ పౌన్ స్ట్రక్చర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్‌లో పొజిషన్ అయింది. సో, మనకి నియర్ ద సెంటర్ ఉంటే మంచి పొజిషన్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ మెటీరియల్స్ అనేవి ఫర్దర్‌గా ముందుకు రావడానికి అంతగా డేర్ చేయవు కాబట్టి. లైక్ ఎలాగో క్యాప్చర్ చేసుకుంటారని. సో, ఇలాగ డబుల్ పౌన్ స్ట్రక్చర్ అనేది సెంటర్‌లో ప్లేస్ అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ కాబట్టి క్వీన్‌ని తీసుకొచ్చి ఇలాగా H4లో చెక్ డెలివర్ చేసుకుంటారు. సో, ఆబ్వియస్‌లీ పౌన్ అడ్వాన్స్ చేసుకుంటే ఏమవుతుంది? సార్ నెక్స్ట్ మూవ్‌లో అలా సార్ అలా క్యాప్చర్ చేసేసి పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని అటాక్ చేసుకుంటారు. సో, సార్ కింగే సార్ నెక్స్ట్ అప్పుడు నైట్‌ని బ్లాక్ చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ చేసి క్వీన్ క్యాప్చర్ చేయొచ్చా సార్? ఏది ఇప్పుడు ఒకవేళ పౌన్ అట్ పాన్ పాన్ అడ్వాన్స్ చేయండి సార్ ఒకసారి. ఇలా ఒక్కసారి పాన్ క్యాప్చర్ చే పౌన్ అడ్వాన్స్ అయితే ఇలా క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ చెక్ అవుతుంది. నైట్ నెక్స్ట్ మూవ్‌లో మీరు రూక్‌ని క్యాప్చర్ చేసుకుంటారు. సో, లేదు సార్ అలా అప్పుడు నైట్ కాకుండా సార్ నైట్ పడుతుంది నైట్. ఏది? ఒకసారి ఒకవేళ క్యాప్చర్ చేశారనుకో సార్, హ్మ్. అది అలా పెట్టి మనం క్యాప్చర్ చేసిన తర్వాత మనం నైట్ ఆన్ T2లో పెడితే బిషప్ సపోర్ట్ కూడా ఉంది. నైట్ ఆన్ E2 ఓకే. సో, వైట్ ఏం చేశారంటే లైక్ కింగ్‌ని ఇలాగా E2లోకి తీసుకొచ్చారు. అండ్ దెన్ బిషప్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సో, మీరు 1, 2, 3 అండ్ దెన్ 4 ఈ 4 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకునేలాగా మీ యొక్క క్వీన్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ సార్ అవుతుంది? 5 సార్. యాహ్! 1, 2, 3, 4, 5 యెస్. బిషప్ ఒకటి కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సో, ఈ అన్ని స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు క్వీన్‌ని ఎక్కడ సార్ ప్లేస్ సార్ చేసుకుంటారు? పైనది లేదు సార్. ఏది బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. యెస్ సార్. ఓకే. లైక్ 4 ఓన్లీ. మీ క్వీన్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? సార్ మేట్ క్వీన్ ఇన్‌వన్ ఇప్పుడు. క్వీన్ ఇంటూ E4. హ్యాష్‌ట్యాగ్. సో, ఇలాగా స్టార్టింగ్ ఆఫ్ ద దానికన్నా గేమ్‌లోనే పాన్ అడ్వాన్స్ చేసుకున్నా చాలా బెటర్‌గా ఉండేది. ఏది ఈ మూవ్ మరి ఇలాగ చెక్ డెలివరీ చేసినప్పుడా? పౌన్ అడ్వాన్స్ చేసుకున్నామంటారా? యెస్ సార్. ఈ మూవ్ చేసినా గాని నెక్స్ట్ మూవ్‌లో ఇలా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ అవుతుంది గదా! ఓకే. అలాగా. నెక్స్ట్ మూవ్‌లో అయినా కానీ మరి ఈసారి రుక్‌కెళ్ళిపోతుంది. లైక్ కింగ్ సేఫర్ స్క్వేర్‌కి లేదు. నైట్ వచ్చి బ్లాక్ చేసుకుంటారు. క్యాప్చర్ చేసుకొని మళ్ళీ అడ్వాంటేజే ఉంటుంది వైట్‌కి. సారీ ఓకే. బ్లాక్ మెటీరియల్‌కి. ఓకే. సో, ఈ సెకండ్ వేరియేషన్ తీసేస్తే సో, ఈ ట్రాప్ ఏదైతే ఉంటుందో మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది. కింగ్స్ గ్యాంబిట్ డిక్లైన్ అంటే ఆ కింగ్స్ గ్యాంబిట్‌ని డిక్లైన్ చేశారు యాక్సెప్ట్ చేయకుండా. సో, ఇలాగ ఎప్పుడైతే ఫియర్ ఫైల్‌ని ఓపెన్ చేసుకుంటారో ఇలాగ కింగ్స్ పౌన్ అండ్ దెన్ కింగ్స్ పౌన్ ఇలాగ F4లో ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకోవాలనుకుంటే మనం ఆ పౌన్‌ని ఫ్రీగా ఇచ్చేసి
బిషప్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటాం. వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత క్వీన్ వచ్చేస్తుంది. దెన్ సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆబ్వియస్‌లీ క్వీన్ స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్‌లో ఉంది కాబట్టి ఏ మేజర్ మెటీరియల్ బయటికి రాలేవు. అండ్ దెన్ ఈ కింగ్ ఫర్దర్‌గా ముందుకు రావడం వల్ల ఆ క్వీన్ కూడా రావడానికి ఛాన్స్ లేదు ఇంకా. సో, ఈజీగా మనం క్వీన్‌ని E4లో ఉన్న పావ్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్‌మేట్ అని డెలివర్ చేయొచ్చు. ఇది ఈరోజు ట్రాప్. ఓకేనా? ఓకే సార్. డిక్లైన్ అన్నా సార్? అర్థం కాలేదు. డిక్లైన్ అని అన్నాం కదా సార్? డిక్లైన్. DECLINED. యెస్ సార్. అదే సార్. డిక్లైన్ అన్నాం కదా సార్? మరి డిక్లైన్ చేయలేదు కదా? ఇప్పుడు ఏదైతే ఇలాగ మనం ప్లే చేసుకున్నప్పుడు ఇలాగ ఈ పావ్‌ని క్యాప్చర్ చేసుకోలేదు. కాబట్టి డిక్లైన్ అంటాం మనం. ఓకే సార్. ఈ ఓపెనింగ్స్ మళ్ళొకసారి మీకోసారి స్టార్ట్ చేసుకుందాం ఒక టాపిక్ చూసుకొని. అర్థమైంది కదా? యెస్ సార్. కింగ్స్ గ్యాంబిట్ డిక్లైన్ ట్రాప్. యెస్ సార్. ఓకే. అండ్ దెన్ లాస్ట్ ఏదైతే ఉందో ఒకసారి అక్కడికెళ్ళిపోదాం. 9th చాప్టర్ పజిల్స్. 9th చాప్టర్ ఏంటసలు? అబ్స్ట్రక్షన్. యాహ్! అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్ అంటే మనము వేరే మెటీరియల్‌ని పక్కకు తీసేసి అట్లా. వేరే మెటీరియల్ ఏదైతే యెస్ ఉంటుందో సార్. అడ్డుగా పెట్టడం. వేరే మెటీరియల్‌ని అడ్డుగా పెట్టి అప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవడం కానీ, చెక్‌మేట్ చేయడం కానీ. యాహ్! లాస్ట్ టాక్టిక్ ఏం నేర్చుకున్నాం? క్లియరెన్స్ అన్నాం కదా! క్లియరెన్స్. యెస్ అంటే సార్. ఆ వే ఏదైతే ఉంటుందో ఆ వేని మనం క్లియర్ చేసుకోవడం. ఆ పాత్‌ని. ఇక్కడేంటంటే ఆ పాత్ ఏదైతే ఉంటుందో ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ ఫ్రీగా మూవ్‌మెంట్ అవ్వడానికి ఆ మధ్యలో మన మెటీరియల్ అయినా ప్లేస్ చేసుకుంటాం. లేకుంటే ఆపోనెంట్ యొక్క ఫ్రెండ్లీ మెటీరియల్ అయినా ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా ఆపోనెంట్ యొక్క ఓకే. వాళ్ళ దగ్గరికి ఫోర్స్ మూవ్ చేయాలా సార్? ఫోర్స్‌ని మూవ్ చేసుకున్నప్పుడు ఇలాగ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఓకే కదా! అబ్స్ట్రక్షన్ అంటే ఆ వే ఏదైతే ఉంటుందో మనం బ్లాక్ చేసుకుంటాం. దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. ఆ యెస్ సార్. ఆ బ్లాక్ చేసే ప్రాసెస్‌లో మన మెటీరియల్ అయినా యూజ్ చేయొచ్చు. ఆపోనెంట్ మెటీరియల్ అయినా అక్కడ వెళ్ళేలాగా ఫోర్స్ చేయొచ్చు. సో, ఓకే సార్. ఆపోనెంట్ మెటీరియల్ అక్కడికెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మనం మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న మెటీరియల్‌తోని ఇంకా వేరే ఒక స్క్వేర్‌ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. యాహ్! ద ఓకే. ఫస్ట్ వన్ పజిల్ ఒక్కసారి చూడండి. యాహ్! చిన్మయి శ్రీ మీరు స్టార్ట్ చేయండి. మేట్ ఇన్ 2. యాహ్! మేట్ ఇన్ 2. యెస్. మేట్ ఇంటూ మనం చెక్‌మేట్ అని డెలివర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడుంది పొజిషన్. ఓకే సార్. బ్లాక్ వైట్‌కి చేయాలి. అవును. రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. ఓకే సార్. ముందు ఆపోనెంట్ యొక్క కింగ్‌కి పాసిబుల్‌గా ఉన్న మూవ్స్ మనం ఏ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకున్నామో చూసుకోండి. లైక్ సార్ ఇప్పుడు ఈ నైట్ G3 ప్లస్ నైట్ ఉన్న నైట్ G3 G3 సార్. G3లో ప్లేస్ చేసుకుంటే నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా మళ్ళీ. యెస్ సార్. హ్మ్. నేను చెప్పొచ్చా? మీ ఛాన్స్ ఉంది. మీకు నెక్స్ట్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మనం క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం కూడా. యెస్ సార్. అవును సో సార్. ఇది చేస్తే ఇంకా సెకండ్ వన్ కూడా డిస్కస్ చేస్తున్నాం లేదు. అనుకుంటా. ఇదొకటి నార్మల్‌గా అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే చేశాను ఇదొకటి. యెస్ సార్. చూడండి. ఇదొకటే వన్ ఆఫ్ ద నైట్ ఏదైతే ఉందో ఈ 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. యెస్. అండ్ దెన్ మీరు ఈ నైట్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతది. యెస్ సార్. యెస్. కానీ ఈ యొక్క నైట్ ఉంది కదా! యెస్ సార్. ఈ నైట్ ఇక్కడ నుంచి మనం పంపియాలి. అండ్ దెన్ ఈ నైట్ కూడా ఈ స్క్వేర్‌కొచ్చేస్తే ఏమవుతుందంటే ఆ కింగ్ కూడా ఎస్కేప్ అవ్వకుండా ఉంటది. సో, ఈ నైట్ ఇక్కడికి రావడానికి మీరు ఏ కైండ్ ఆఫ్ ఫోర్స్ మూవ్ చేస్తారు? సార్ నేను చెప్పొచ్చా? మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఏదైతే మనకు ఎఫ్5లో ఉన్న నైట్ ఫోర్స్‌డ్‌గా మనకు హెచ్2లోకి రావాలి. తెలుసు సార్. క్వీన్ ఆన్ F2 ప్లస్ క్వీన్ ఆన్ F2 ప్లస్ ఎన్ క్రాస్ H2 ఎన్ క్రాస్ హెచ్2 అండ్ దెన్ ఇప్పుడు ఒక్క సింగిల్ మూవ్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతుంది. ఎన్ ఆన్ G3 ప్లస్ అంతే. హ్యాష్ ట్యాగ్. ఇదే ఫోర్స్‌డ్ మూవ్.
ఓకే. ఆపోనెంట్‌కి ఉన్న పాసిబుల్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో, ఆపోనెంట్ ఒక ఫ్రెండ్లీ మెటీరియల్‌తోనే బ్లాక్ చేపిచ్చాం. స్టార్టింగ్‌లో ఈ నైట్ 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సో, ఇంకొక నైట్ చెక్ మెటీరియల్‌లో చేసుకునే ప్రాసెస్‌లో ఈ నైట్ ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం డైవర్ట్ చేసాం. మన మెటీరియల్‌ని అక్కడ ప్లేస్ చేసుకొని. క్లియర్ కదా ఫస్ట్ పజిలు? సార్. యెస్. ఈ నెక్స్ట్ పజిల్ ఎవరు సార్? యాహ్! యశ్వంత్ మీరు యెస్ కదా! మీరు మీరు చెప్పండి. ఏం చేయమంటున్నారు? use అబ్స్ట్రక్షన్, to అబ్స్ట్రక్షన్. obstruction to create a mating net. హ్మ్. సో, మీరు అబ్స్ట్రక్షన్ ప్రాసెస్‌ని యూజ్ చేసుకొని మేట్ డెలివర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోండి. లైక్ ఇప్పుడు Okay, sir. White యూ ఆర్ black విత్ ద sir. వైట్. యూ ఆర్ విత్ ద వైట్. మీకు ఇక్కడ ఏదైనా వైట్ మూవ్ కంప్లీట్ అయినట్టు 3 డాట్స్ ఏమైనా వస్తే అప్పుడు మీరు బ్లాక్ మూవ్ చేసుకోవాలి. లేకుంటే మీరు వైట్ మూవ్. Okay, sir. సార్ హెడ్ లో ఏదో బ్లాక్ రుక్ పెట్టాలి. సో వాడే మాట్లాడలేగా. ఒక్క హ్మ్. నిమిషం ఉండు. ఇప్పుడు ఆబ్వియస్ మన సార్ వన్ ఆఫ్ ద నైట్ అనేది ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. ఎస్ అండ్ సార్. సార్ రుక్ ఆన్ D8. వి ఆర్ విత్ ద వైట్. D8 ఎస్ సార్. ఎస్ సార్. ఇటు డైవర్ట్ చేయడానికా? ఎస్ సార్. ఓకే. ఈలో చేసుకోవచ్చు. కానీ ఇది డైవర్ట్ కిందకొస్తుంది కదా! ఈ ఎస్ సార్. టాక్టిక్ కిందకి రాదు. ఈ టాక్టిక్ కిందకి రాదు. వేరే టాక్టిక్ కిందకొస్తదిగా. డిఫ్లెక్షన్ కిందకొస్తది. ఓకే. లేకుంటే డికాయ్ కన్నా వస్తది. వేరే ఒక ఇంపార్టెంట్ స్క్వేర్‌ని వదిలేసి వేరే స్క్వేర్‌కి పంపేయడం. సార్ కింద E2 ఇంక ఇటులోకొస్తే ఏమవుతుందసలు? ఆ రుక్ కి వే ఇవ్వడానికి సార్. ఒక్కకి ఏం లేదు. ఇంకా? పోస్ట్ మూవ్ చేసుకోండి పర్లేదు. కింద సారీ. క్వీన్‌ని సాక్రిఫైస్ చేసుకోండి. ఎక్కడ ప్లేస్ చేసుకొని సాక్రిఫైస్ చేసుకుంటారు? సార్ ఒక పోస్ట్ మూవ్ అయినా కనపడలేదా? సార్ ఆహా! ఓకే సార్. క్వీన్ అనేది G7. క్వీన్ ఆన్ G7 చెక్. రూక్ క్యాప్చర్. ఓకే. రూక్ క్యాప్చర్. ఇప్పుడేం చేస్తారు? నైట్ అనే F6 హ్యాష్ ట్యాగ్. హ్యాష్‌ట్యాగ్ ఏమవ్వదు. నార్మల్‌గా చెక్ మాత్రం అవుతుంది. సో, ఇటు ఈ స్క్వేర్‌కి రావడానికి ఛాన్స్ లేదు. అండ్ దెన్ ఆపోనెంట్ యొక్క మెటీరియల్‌ని ఈ స్క్వేర్ కంట్రోల్ చేసుకునే లైక్ ఆక్యుపై చేసుకునేలాగా మనం ఫోర్స్ చేసాం. మన క్వీన్‌ని సాక్రిఫై చేసి. ఓన్లీ హెడ్ సెట్ ఒకటే ఉంది సార్. అవును. ఇప్పుడేం చేస్తారు మీరు? రుక్ అనే D8 హ్యాష్ ట్యాగ్. నాట్ మళ్ళీ బ్లాక్ చేసుకుంటారు కదా! రూక్‌తోని. యాహ్! ఇప్పుడు ఈ నైట్ ఈ రుక్ స్క్వేర్‌ని కంట్రోల్ క్యాప్చర్. చేసుకుంటుంది. రుక్ క్యాప్చర్. యాహ్! రూక్ క్యాప్చర్ అండ్ దెన్ ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్. హ్యాష్ ట్యాగ్. సో, ఆపోనెంట్ యొక్క మెటీరియలే ఒక ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకునేలాగా ఇలాగా అబ్స్ట్రాక్ట్ చేసాం ఇందులో. ఎస్ సార్. యాహ్! థర్డ్ పజిల్ యశ్వంత్. సార్ యాహ్! థర్డ్ పజిల్ ఏం చేయాలి? black tries to win the pinned piece immediately by 33 knight నాన్న D8. దీనికి కనెక్ట్ అయింది నాన్న, ఆగు. He will be disappointed ఆఫ్టర్ ద after 34 bishop హ్మ్. A4. So యాహ్! బిషప్‌ని A4లో మూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఒక మంచి మూవ్‌ని మిస్ చేశారు కాబట్టి. సో, అక్కడ ఈ పిన్ అయిన పీస్‌ని క్యాప్చర్ చేసుకునేలాగా సో, మీరు ఒకవేళ బ్లాక్ అయితే ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ప్రిపేర్ చేస్తారు? సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? యాహ్! ఇప్పుడు మనం బ్లాక్ ఈ వైట్ కలర్
నైట్ ఏదైతే సారీ బిషప్ ఏదైతే ఉందో బిషప్ పిన్ అయిపోయింది ఇక్కడ. Yes, sir. No, yeah. Yes, పిన్ sir. అయిపోయింది కదా! Yes, sir. సో, ఇక్కడ నుంచి Uh, బిషప్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ అలాగే దీన్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. sir, దీని పేరు సో, పిన్ అయిన పీస్‌ని క్యాప్చర్ సార్ చేసుకోవడానికి ఫ్రంట్ లోవర్ మెటీరియల్ ఉండి బ్యాక్ సైడ్ హైయర్ మెటీరియల్ ఉంటే దాన్ని ఏమంటారు సార్? పిన్ అంటాం. పిన్ నైట్ అనే ఆన్ D6 ఇలాగ నైట్‌ని D6లో ప్లేస్ చేసుకుంటే D6 సార్. D6లో ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ స్క్వేర్‌కి మళ్ళీ సపోర్టా? కాదు సార్, పాయింట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఏ పౌన్‌ని? ఈ పౌన్నా? Yes, sir. మీరు ఈ పౌన్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఈ రూక్‌కి సపోర్ట్ ఇస్తారు కదా! లేకుంటే ఇలాగ A4లోకొచ్చేసి మళ్ళీ సపోర్ట్ ఇస్తారు కదా! సో, A4కి రాకుండా పౌన్ ఏం చేయొచ్చు? ఇలాగ వేని బ్లాక్ చేయొచ్చా? అంటే ఇప్పుడు B3లోకొస్తే ఆ కనెక్షన్ అనేది ఉండదు. A to B3 యాహ్! ఇప్పుడు మనం A5లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మీరు నైట్‌ని ఇలాగ D8లో ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఈ పిన్ అయిన మెటీరియల్ ఇంకా ఫోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ బిషప్ ఇక్కడికొచ్చినా గాని ఇక్కడ ఏదైతే ఆ వే అనేది అబ్‌స్ట్రక్ట్ అయిపోయింది కదా! Yes, sir. యాహ్! సో, ఈ బిషప్ ఎక్కడికెళ్తుంది ఇప్పుడు? బిషప్ అక్కడే ఉంటుంది సార్. హ్మ్. కాబట్టి పాయింట్ అడ్వాన్స్ చేసుకుంటాను. నార్మల్‌గా ఈ పౌన్‌ని కొంచెం అడ్వాన్స్ చేసుకుంటుంది అంతే. సో, అప్పుడు మీరు ఈ పౌన్‌ని క్యాప్చర్ ఆ బిషప్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వన్స్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటారు. మీకొక మెటీరియల్ ఎహెడ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ బ్లాక్ అడ్వాంటేజ్ ఎందుకంటే నైట్ ఉంది సార్. యాహ్! అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం మనం. వన్స్ ఒకవేళ అడ్వాన్స్ అయిపోతే సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోయి ఇటు ప్రమోట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అబ్‌స్ట్రక్షన్ అనే ఆ కాన్సెప్ట్ ఎలా యూజ్ అయింది? ఇక్కడ ఈ పౌన్‌ని మనం అడ్వాన్స్ చేసినప్పుడు ఈ బిషప్ ఈ యొక్క ఆ పాత్ ఏదైతే ఉంటుందో ఆ లైన్‌ని కనెక్ట్ చేసుకోకుండా మనం ఒకవేళ ఆపగలిగాం అది కదా! బై మిస్టేక్‌గా హ్మ్. రుక్కుని అడ్వాన్స్ రుక్కుని పెట్టుకున్నారనుకో సార్. ఎక్కడికి రుక్‌ని? రుక్ ఆన్ C3. C3లో ప్లేస్ చేసుకుంటే మనం క్యాప్చర్ చేసుకొని ముందుకు రావచ్చుగా. ఎస్ సార్. క్యాప్చర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కిందకొస్తే ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొస్తానంటారా? అక్కడ కాదు సార్. మొత్తానికి కిందకా? C1కి రుక్ ఆన్ C1. C1కొస్తే అంటారా? ఎస్ సార్. క్యాప్చర్ చేసుకుంటాం. మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటే ప్రమోట్ అంతే. ఓకే. క్యాప్చర్ చేసుకొని ఫోర్స్ చేస్తాం. ఒకవేళ ఇటెళ్ళాడనుకోండి అప్పటికి మనకి బిషప్ వచ్చింది కదా! మన దగ్గర రుక్ అండ్ అలాగే నైట్ ఉంది. అర్థం కాలేదు. రుక్ అని C2 పెడతారు ఇప్పుడు. యాహ్! మళ్ళీ C2నా? కాదు సార్. హ్మ్. ఒకవేళ రుక్ A1లోకెళ్తే బ్లాక్ రుక్ బిషప్‌ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత అంతే. అప్పుడు C2లోకెళ్తారు. నెక్స్ట్ బ్లాక్ మూవ్‌లో C2కా? యెస్ ఓకే. దీన్ని సార్. క్యాప్చర్ చేసుకోవడానికి అండ్ అలాగే చెక్ డెలివర్ చేయడానికి. చెక్ డెలివరీ. పిన్ ఓకే. సారీ ఫోర్క్. 4 అవుతుంది. రుక్ ఫోర్క్. 4కి డబుల్ అటాక్‌కి ఆ డిఫరెన్స్ ఏంటి? సార్ డబుల్ అటాక్ అంటే ఇప్పుడు 2 మెటీరియల్స్ ఒకటే టైమ్‌లో చేయడము. 4 కంటే ఒకటే మెటీరియల్ 2 మెటీరియల్స్‌ని కానీ 1 కన్నా ఎక్కువ 2 ఆర్ మోర్ దెన్ 1. కరెక్టేనా? యెస్ సార్. యశ్వంత్ కరెక్టేనా? ఒకసారి
సో ఒకసారి మళ్ళీ చెప్తాను. డబుల్ అటాక్‌కి, 4కి డిఫరెన్స్ ఏంటి? సార్ డబుల్ అటాక్ అంటే ఒకేసారి 2 మెటీరియల్స్‌తో అటాక్ చేయడం సార్. హ్మ్. అలానే 4 కంటే నైట్‌తో కానీ, లేకపోతే రుక్‌తో కానీ, హైయర్ వాల్యూతో కానీ, లోయర్ వాల్యూ మెటీరియల్స్‌తో కానీ క్వీన్‌కి కానీ బిషప్ ఆటిలకి 4 చేయడం. సింపుల్‌గా చిన్మయ్ మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? సార్ డబుల్ అటాక్ అంటే ఒక 2 మెటీరియల్స్ ఉంటాయి. 2 మెటీరియల్స్ లో ఒక మెటీరియల్ తీసి అటాక్ చేస్తాం. ఇంకో మెటీరియల్ ఏమో చెక్ పెడతా ఉంటుంది. డబుల్ అంటే అటాక్ డబుల్ అంటే అటాక్ అంటే 2 మెటీరియల్స్ అటాక్ చేసుకుంటాయి. ఎస్ 2 మెటీరియల్స్ 2 డిఫరెంట్ పొజిషన్ అయినా కానీ, ఒకటే మెటీరియల్ అయినా గానీ మెటీరియల్ ఏమో ఒక మెటీరియల్ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకో మెటీరియల్ ఏమో చెక్ కానీ హైయర్ వాల్యూని కానీ అట్లా హ్మ్. అటాక్ చేస్తూ ఉంటుంది సార్. ఓకే. ఫోర్క్ అంటే మనం నార్మల్ గా ఒక ప్లేస్ నుండి ఇంకో చోటకి అట్లా జస్ట్ మిడిల్ లో పెట్టి రెండు మెటీరియల్స్ ని పక్క పక్కన ఉన్నాయి ఏదో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఎస్కేప్ అవ్వాలి అట్లా సార్. 4 అంటే ఒకటే మెటీరియల్ 2 మెటీరియల్స్‌ని అటాక్ చేసుకుంటాయి. డబుల్ అటాక్ అంటే 2 మెటీరియల్స్‌ని అటాక్ చేసుకోవడం కానీ, 2 డిఫరెంట్ పొజిషన్ నుంచి ఒకటే మెటీరియల్‌ని అటాక్ చేసుకోవడం గాని జరుగుతుంది. ఆపోజిట్ లాగా సార్. హ్మ్. మీరు చెప్పింది కరెక్టే. అదే వీళ్ళకి ఎలా అని అడిగాను. ఓకే సార్. నెక్స్ట్ సార్. ఇక్కడ క్లియర్ గదా! ఇప్పుడు అబ్‌స్ట్రక్షన్ అనేది. ఈ పౌన్‌ని సాక్రిఫైస్ చేసుకొని అబ్‌స్ట్రక్షన్ అనేది జరిగింది మనకి. ఎస్ సార్. రైట్. దాని ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ఫోర్త్ వన్? బ్లాక్ మిస్టర్ గోల్డెన్ ఆపర్చునిటీ క్లియర్. హియర్ బ్లాక్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యారు. సో, మీరు ఒకవేళ అంటే బ్లాక్ ఇప్పుడు అయితే అక్కడ ఒకవేళ అంటే ఇప్పుడు మనం బ్లాక్ అయితే గోల్డ్ ఇస్తారా సార్? ఏది? గోల్డెన్ గోల్డ్ అంటే ఇవ్వరు. విన్ గోల్డ్ అయ్యే ఒక అంటే అలాగా సార్. గోల్డెన్ ఆపర్చునిటీ అంటే మంచి ఆప్షన్ ఏనా సార్? అవును. అంతే. గోల్డ్ సిల్వర్ ఆప్షన్ అంటే సిల్వర్ ఇస్తారు. ఆహ్, బ్రోజ్ ఆప్షన్ అంటే బ్రోజ్. అలా గాదు. లైక్ ఆ పొజిషన్‌లో ఒక మంచి మూవ్ అని. ఓకే సార్. యాహ్! గోల్డ్ అంటే ఆగండి. ఓకే సార్. నెక్స్ట్ అంత సార్ వాల్యుబుల్ అని. ఈసారి ఎవరు సార్? చిన్మయ్. మీరు చెప్పండమ్మ. ఇప్పుడు ఒకవేళ మీరు బ్లాక్ అయితే మీరేం జేస్తారు? ఒకవేళ బ్లాక్ అయితే అసలు ఆపోనెంట్ కింగ్‌కి మనం ఎలాగా అటాక్ చేసుకోవడమైనా కానీ, ఏం జేయొచ్చు? సార్ QB5 క్యూబ్ B5 ఎస్ సార్ రుక్కుని అటాక్ చేస్తుంది. ఏ రుక్కుని? ఈ రుక్కునా? ఎస్ సార్. ఇంతకంటే ఇంక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. అదే మిస్ అయ్యారు. మీరిప్పుడు చెప్పిన మూవే యాక్చువల్ వాళ్ళు చేసిన మూవ్. అలా కాకుండా ఇంకా ఏ మూవ్ చేయొచ్చు బ్లాక్ నుంచి? ఫస్ట్ మూవ్నే గోల్డెన్ ఆపర్చునిటీ సార్. అవును. ఆ మూవే గోల్డెన్ మూవ్. మీరు చెప్పొద్దు. మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓ సారీ సార్. చెప్పండి. ఇప్పుడు బ్లాక్ కలర్ కింగ్‌కి ఈ మూవ్స్ ఏమైనా ఉన్నాయా ఇటువైపు? ఎస్ సార్. ఇటువైపు మూవ్ చేసుకోవచ్చా బ్లాక్ కలర్ కింగ్? అంటే పంపించాను చూడండి సార్. ఒక్క నిమిషం ఉండండి. నేను చూస్తాను. యాహ్! కింగ్‌కి ఇలాగా H1 గాని, H2 గాని మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఎస్ సార్. నో సార్. లేదు. రుక్ ఉంది కాబట్టి. సో, మీరు నైట్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? చెక్ అవుతుంది. రూక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ అలాగే క్వీన్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది. సో, అలా అవి 2 క్యాప్చర్ చేసుకోకుండా మీరు ఏ కైండ్ ఆఫ్ మూవ్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి అంటే పంపించాను చూడండి సార్. ఒక్క నిమిషం ఉండండి. అది సార్ నేను చూస్తాను. చెప్పొచ్చా? వద్దు. చిన్మయిని చెప్పనివ్వండి. సార్ ప్లీజ్ సార్. అలా అని చిన్మయి చాలా చెప్పేది నేనే ఆపాను చిన్మయిని చాలా సార్లు. మీ సార్ ఛాన్స్ వచ్చినప్పుడు. సార్ నెక్స్ట్ నా ఛాన్స్ ఇవ్వండి మీరు సార్. మీరు టైప్ చేయండి కామెంట్ బాక్స్‌లో. సార్ క్వీన్ సార్ అంటే G4. సార్ ఆల్రెడీ టైప్ చేశాను సార్.
ఓకే. క్వీన్ ఆన్ G4 ఎందుకు? క్యాప్చర్ చేసుకుంటుంది రీక్యాప్చర్ వర్క్ అక్కడే అవుతుంది. ఇంకేం ఉండదు. సార్ చేంజ్ చేయొచ్చా మూవ్? RH1 ప్లస్. నో. H1లోకొస్తే చంపేస్తది నీకు ఇంకా. ఇటువైపు పాసిబుల్ మూవ్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఓకే సార్. సో, మీరు అబ్‌స్ట్రాక్ట్ చేయండి. లైక్ ఇప్పుడు ఈ కింగ్‌నైనా గానీ, ఈ రూక్‌నైనా గానీ ఇక్కడి నుంచి సార్ పంపియాలంటే ఏం చేస్తారు? మీరు ఫోర్స్ సార్ చేస్తారు మూవ్ గదా! పెట్టాను సార్. ఉండండి ఒక్క నిమిషం. ఎలాగ ఫోర్స్ చేస్తారు మీరు? సార్ నేను ఆ మూవ్ క్వీన్‌ని పెట్టాను. ఫోర్స్ చేయండి ముందు. G4. ఓకే. G4లో ప్లే సార్ చేసుకొని క్వీన్‌ని ఫోర్స్ చేస్తారు మీరు. సార్ నేను ఆల్రెడీ పెట్టాను సార్. ఈ క్వీన్ ఎటా మూవ్ అవుతుంది? క్వీన్ అని E2 ఆర్ D1. E2లోకొస్తే క్వీనే నైట్ చంపేస్తది. సో తను ఏటన్నా ఈ రూక్‌కి ఏమన్నా సపోర్ట్ ఉందా? నో సార్. నో సార్. సో, రూక్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి లైక్ ఇలాగ G3లోకి రావచ్చా? Yes, sir. పాన్ సార్ సార్ నైట్ సార్ నేను చెప్పొచ్చా సార్ ఇక్కడ? నో. ఇలాగ రుక్ అనేది G3లోకొస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు రుక్కానే D4 చేయొచ్చు సార్. రుక్కోనా? D4. D4 ఎందుకు? ఇంకా మంచి మూవ్స్ ఉన్నాయి. ఉంది. మంచి మూవ్స్ ఉన్నాయి ఇంకా. అర్థమైంది సార్. నైట్ అనే E2. నైట్ E2 ప్లే చేసుకుంటే ఇప్పుడే రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ మీరు ఫర్దర్‌గా 4 డెలివర్ చేసుకోలేరు. ఇప్పుడు ఒకవేళ మీరు నైట్ ఇక్కడికొచ్చేసిందనుకోండి. ఇలాగ 4 డెలివర్ చేయొచ్చు కదా! సో, ఈ రుక్ అనేది ఈ యొక్క స్క్వేర్‌కి రాకూడదు. అండ్ అలాగే ఎస్కేపింగ్ స్క్వేర్ అనేవి ఆపోనెంట్ మెటీరియల్ ఆక్యుపై చేసుకొనుండాలి. సాక్రిఫైస్ చేసుకొని సార్ ప్రిపేర్ క్వీన్ చేసి అనే E2. మీనోన టూ. E2లో ప్లేస్ చేసుకుంటే ఫోర్స్ అవుతుంది కదా! ఇలా క్యాప్చర్ చేసుకుంటారు మీరు. ఆపోనెంట్ క్యాప్చర్ చేసుకుంటారు. క్యాప్చర్ అండ్ దెన్ 4కి అవుతుందంటారా? సార్. ఇంకా మంచి మూవ్ గూడా ఉంది ఇంకొంచెం. ఇంకొంచెం మంచి సేమ్ క్వీన్‌తోనే. క్వీన్ టోన్. దగ్గరకొచ్చారు. నియర్ బైయే. సార్ నేను చెప్పొచ్చా సార్? నాకు వచ్చింది సార్ మూవ్. అప్పుడొద్దు. సార్ క్వీన్ F1. క్వీన్‌ని F1లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? సార్ రుక్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటాడు. రుక్ క్యాప్చర్ చేసుకుంటే మీరేం చేస్తారు? రుక్ క్యాప్చర్ చేసుకుంటే రుక్ అనే H1 చేస్తాం. నైట్ అనే E2 ప్లస్. ఇప్పుడు కింగ్‌కి ఈ 2 స్క్వేర్ ఎస్కేపింగ్ లేవు. సో, ఇప్పుడు నైట్‌తోని చెక్ డెలివర్ చేసుకుంటే చెక్‌మేట్ అయినట్టేనా? ఎస్ సార్ నైట్ అనే E2. చెక్‌మేట్. సార్ నేను ఇంకొక మూవ్ చెప్పొచ్చా సార్? అదే ఒకవేళ ఇప్పుడు కింగ్ క్యాప్చర్ చేసుకుంటే? సార్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటే రుక్ అనే H1 సార్ హ్యాష్. రుక్ అనే H1 హ్యాష్ ట్యాగ్. అంతే. సార్ నేను ఇంకొక మూవ్ చెప్పొచ్చా సార్? చెప్పండి. ఒక్కసారి ఇంకా బ్యాక్ మూవ్ సార్. నోటేషన్ దగ్గర ఏ నోటేషన్ దగ్గర ఆపాలో చెప్పండి ఆ నోటేషన్. G4 దగ్గర. G4 ఓకే. క్వీన్ అనే G3. ఓకే. నైట్ అనే E2. ఇప్పుడే నైట్ ఆన్ E2ఆ? సార్ ఆర్ క్రాస్ E2. ఓకే. క్వీన్ క్రాస్ E2 హ్యాష్ ట్యాగ్. హ్యాష్ ట్యాగ్ ఎందుకు అవుతుంది? అసలు చెక్కే లేదుగా. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా వైట్ చెక్ డెలివర్ చేస్తారా? సార్ వైట్ ఏదో ఒక అంటే రాండమ్ పవన్ అడ్వాన్స్ అవుతుంది. ఎస్ సార్ పాన్ అడ్వాన్స్. పవన్ అడ్వాన్స్ అయితే మీరు చెక్ ఎలా డెలివర్ చేస్తారు? చేయలేరు ఇంకా. సార్ క్వీన్ అనే E2 హ్యాష్ ట్యాగ్. E2లోనే ఉంది ఆల్రెడీ. సారీ D1 సారీ E2 సారీ E1. క్వీన్ ఉంది. అంత ఈజీగా సార్ ఎందుకు ఇస్తారు ఆపోనెంట్? అది సార్
బ్యాక్ మూవ్ చాలులే ఇక్కడికి. ఈ మూవ్స్ పాసిబుల్ అవ్వవు. ఇంకొంచెం టఫ్ అయిపోతుంది గేమ్. సో ఇప్పుడు మనం G4లో మూవ్ చేసుకోకుండా సార్ రాంగ్ మూవ్ చేసా సార్. సార్ ఒక్క రాంగ్ మూవ్ చేసా. సార్ ఒక్కసారి నైట్ E2 కాదు సార్. క్వీన్ E. సార్ క్వీన్ E2. క్వీన్ E2ఆ? G3 సార్. G3. దాని క్వీన్ E2 రుక్ క్రాస్ క్యాప్చర్ అండ్ క్రాస్ క్యాప్చర్. హ్యాష్‌ట్యాగ్ Sorry, ఎందుకు అవుతుంది? ఇదంతా ఎస్కేప్ స్క్వేర్ అలాగే ఉండిపోయింది కదా! ఈ ఎస్కేప్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఆపోనెంట్‌కి ఛాన్స్ ఇచ్చాం. మన క్వీన్‌ని చంపమని. సార్ కింగ్ అనే F1 పనికొస్తుంది. అప్పుడు మన క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒక మెటీరియల్ గెయిన్ చేసుకోవడానికి రుక్ అనే H1 और ఎన్ క్రాస్ G3. ఎన్ క్రాస్ G3ఆ? ఎన్ క్రాస్ G3 చేయాలి. ఎన్ క్రాస్ G3 సార్. అదొక్కటే ఉంది ఛాన్స్. అండ్ దెన్ సార్ రుక్ పెట్టచ్చు. రుక్ అనే H1. ఈ బిషప్ నైట్ వెళ్ళిపోతుందిగా. నైట్‌కి సపోర్ట్ లేదు కదా అందుకని. ఓకే సార్. నెక్స్ట్ యాహ్! ద ఫిఫ్త్ వన్. షుడ్ బ్లాక్ రిట్రీట్. యాహ్! సార్ నాకు ఇస్తా అన్నారు కదా సార్, నేను చెప్పొచ్చా? ఇది మీదే ఛాన్స్ ఇప్పుడు. యాహ్! ఫిఫ్త్ వన్. సార్ మనం వైటా బ్లాక్? బ్లాకా మనం సార్? ఇప్పుడు బ్లాక్ ఇప్పుడు. మీరు ఒకవేళ బ్లాక్ అయితే ఏ మూవ్ చేస్తారు? సార్ 1 మినిట్ సార్. థింక్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం బ్లాక్ వైటా సార్? మనం బ్లాక్. సార్ ఆర్ క్రాస్ G4. ఆర్ క్రాస్? G4. ఎందుకు G4? రుక్స్ క్యాప్చర్ చేసుకున్నాం. ఆడ పవన్ ఉంది కదా, పవన్ చంపింది. ఏ మూవ్ చేస్తారు? సో ఇప్పుడు మనం బ్లాకే కానీ బ్లాక్ ఒక బ్లండర్ చేస్తుంది ఇక్కడ. ఫర్దర్‌గా ఏదైతే ఈ రుక్‌ని ఇలాగ G7లో మూవ్ చేసుకోండి. సో ఇలాగ G7లో మూవ్ చేసుకోవడం వల్ల వైట్ ఏ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకుంటుంది? యాహ్! ఇలాగ G5లో మూవ్ చేసుకొని అడ్వాన్స్ అవుతుంది. ఆర్ క్రాస్ G5. ఆర్ క్రాస్ G5 అనుకుంటా సార్. రుక్ క్యాప్చర్ చేసుకుంటే నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా! సో ఈ బిషప్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ఇలా యాక్టివేట్ క్యాప్చర్. అయిపోతుంది.
నైట్ వన్స్ బిషప్ క్యాప్చర్. క్యాప్చర్ చేసుకుంటే నైట్ క్యాప్చర్ చేసుకుంటే రూక్ క్యాప్చర్. నైట్ క్యాప్చర్, పౌన్ క్యాప్చర్, రూక్ రుక్ రూక్ క్యాప్చర్, క్యాప్చర్, రూక్ క్యాప్చర్, రూక్ క్యాప్చర్, అండ్ దెన్ అల్టిమేట్గా రూక్. బ్లాక్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్ సార్. సో ఈ సార్ అబ్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మనం అబ్స్ట్రక్షన్ ఏం చేసాం సార్? ఏం చేసాం ఇక్కడ? సార్ బిషప్ ని ఈ మూవ్ ఈ చేయడం. రుక్స్ ని ప్లేస్ చేసుకోకుండా ముందు క్యాప్చర్ చేసుకోవడానికి బిషప్ ని తీసుకున్నాం ఛాన్స్. ఓకే సార్. అక్కడ సార్ మనకు ఇప్పుడు నేను చెప్పినట్టు అవుతుందా మీరు చెప్పినట్టు అవుతుంది సార్? మీరేగా చెప్పింది. ద నెక్స్ట్ వన్ సార్ నెక్స్ట్ వన్ చిన్మయ్ కదా సార్? యశ్వంత్. యశ్వంత్. యూజ్ ద అబ్స్ట్రక్షన్ టు విన్ మెటీరియల్. ఇప్పుడు మనం వైట్ అండ్ దెన్ సార్ అబ్స్ట్రక్షన్ ఓన్లీ యూజ్ 3 మెంబర్స్ ఏనా సార్? ఈరోజు ముగ్గురే ఉన్నారు. ఈ అబ్స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటూ మీరు మెటీరియల్ని ఎలా గెయిన్ చేసుకుంటారు? మెటీరియల్ అడ్వాంటేజ్ని తీసుకురావాలంటే ఏం చేస్తారు? సార్ Yes. ఇప్పుడు వైట్ మూవ్ సార్. ఇట్స్ వైట్ టర్న్. సార్ నైట్ ఆన్ C7. నైట్ ని సీసంలో ప్లే చేసుకుంటే క్వీన్ చంపేసింది కదా. సార్ చంపితే మళ్ళీ మా క్వీన్తో చంపుతాం. రీక్యాప్చర్ అయిపోతుంది అంటారా? Yes, sir. ఓకే, ఇది ఒక మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. సో ఒకవేళ ఇప్పుడు కింగ్ సేఫర్ స్క్వేర్ కి మూవ్ అయితే అప్పుడు నైట్ ఇంటూ A8. నైట్ ఇంటూ A8 చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ ఇలాగ E6 లోకి వచ్చి పిన్ చేయొచ్చా? సారీ, మళ్ళీ 4 చేయొచ్చా? సార్ నైట్ ఆన్ క్వీన్. ఎలాగో ఈ బిషప్ ఆల్రెడీ పిన్ అయ్యింది కాబట్టి ఒకవేళ బిషప్ మూవ్ అయితే మనం క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ పవన్ క్యాప్చర్ చేసుకుంటే సార్ చాట్ బాక్స్ లో నేను పెట్టా సార్. పవన్ Sir. క్యాప్చర్ చేసుకుంటే పవన్ క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? సార్ బిషప్ ఆన్ H6. బిషప్ పోనా H6. H6 లో ప్లేస్ చేసుకుంటే పిన్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఇప్పుడు ఈ బిషప్ అనేది మన క్వీన్ అటాక్ చేసుకుంటుంది కాబట్టి మనల్ని అటాక్ చేసుకోకుండా. సార్ నైట్ సార్. అదే ఒకవేళ ఈ బిషప్ ని చంపేస్తే సార్ చెప్పండి. సార్ క్వీన్ ఆన్ F6. క్వీన్ ఆన్ F6. సార్ నైట్. నైట్ ఏంటి? బిషప్ క్రాస్ H6 ఎందుకని చేసుకుంటారు? ఏం నైట్ చేస్తాను? నైట్ ఈ నైట్ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది క్వీన్ ని. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ మూవ్ అసలు చేయకూడదు అసలు ఇక్కడ. సో అప్పుడు నైట్ ఆన్ A7 A8 పెట్టాలి. నైట్ ఇంటూ A8. ఏదైతే మనకు n×8 లో ప్లే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి మూవ్ అవుతుంది. కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా ఛాన్స్ అనేవి మెటీరియల్ గెయిన్ చేసుకోవడానికి? సో నైట్ ఇంటూ E7. E7 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే పిన్ అయిపోతుందనా? ఇంకా ఛాన్స్ ఉన్నాయి. క్వీన్ సాక్రిఫైస్ చేసుకోండి. ఒకసారి ఆగండి సార్. సార్ నైట్ ఆన్ F6 పెట్టుకుంటే ఆ నైట్ ఆన్ F6 ఇప్పుడు కాదు, నెక్స్ట్ మూవ్ లో ప్లే చేసుకుంటాం. కానీ ఇక్కడ బిషప్ ఉండకూడదు. ఆ బిషప్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే క్వీన్ ఇంటూ G7. క్వీన్ అంటే G7 చేసుకుంటాం. ఆబ్వియస్లీ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు
Knight on a f6 plus యా నైట్ ఉన్న f6. యా f6 ప్లస్ అండ్ దెన్ కింగ్ అనేది ఇలాగ f8 లో మూవ్ అవుతుంది. అండ్ దెన్ అప్పుడు Rook into d7. అదే d7. Rook into d7. యా రుక్ ఇంటూ d7 ప్లే చేసుకుంటాం. అండ్ దెన్ ఈ క్వీన్ ఏదైతే ఉందో సేఫర్ స్క్వేర్ కి మూవ్ అవడానికి మేబీ ఇది ఒకటే ఛాన్స్ ఉంది. ఎక్కడైనా రావచ్చు, లైక్ ఏవే వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఒకసారి ఏవే వెళ్ళిపోతే సో మెల్లిగా మనం ఇటువైపు క్యాప్చర్ చేసుకుంటూ మనం ఇటువైపు నుంచి అటాక్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మెల్లిగా సో ఇలాగ మనకు సో అటువైపు అటాక్ చేసుకుంటే మళ్ళీ రుక్ ఉంటుంది. రుక్ క్యాప్చర్ చేసేస్తాం. రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇలా ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్ లో నైట్ ని ఇక్కడ ప్లేస్ సార్ చేసుకొని ఫోక్ డెలివ్ చేయొచ్చు మనం. సార్ ఫస్ట్ చేసిన మూవ్ బ్లెండరా సార్? ఏది ఫస్ట్ చేసిన మూవ్ సార్ తను. లేదు, క్యూక్రాస్ G7 అనేది ఓకే గుడ్ మూవే. ఓకే సార్. సో ఒకవేళ అలా మూవ్ చేసినప్పుడు బిషప్ ఆన్ h6 ఇలా కాకుండా ఇలా కింగ్ ఇటువైపు వచ్చినప్పుడు నైట్ తోని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివ్ చేసుకుంటే అప్పుడు కింగ్ ఇటు మూవ్ అవుతారు. e8 తగ్గండి సార్. E8 E8 లో ప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు నైట్ ని F6 లో ప్లేస్ చేసుకొని డిస్కవర్ అటాక్ అండ్ దెన్ చెక్. ఎప్పుడేం చేస్తారు? కింగ్ మూవ్ సార్. ఇంకొన కింగ్ ఆన్ F8 అప్పుడేం చేస్తారు మీరు? R cross D8 ప్లస్ రుక్ ఇంటూ d8. అండ్ R cross D8 ప్లస్ మళ్ళీ అప్పుడేం చేస్తారు మళ్ళీ? సో బిషప్ ఆన్ h6 యా ఇటువైపు పిన్ చేస్తారు. సో ఈ రుక్ ఇటు మూవ్ అవ్వలేదు అక్కడ నుంచి. నెక్స్ట్ మూవ్లో మీరు ఇలా క్యాప్చర్ చేసుకోండి. మీకు ఈ రుక్ని తీయకుండా మీరు ఏదైనా మూవ్ చేసుకోండి. లేకుంటే ఒకవేళ ఆ రుక్ని డెవలప్మెంట్ చేసుకునే ఏదైనా థాట్ ఉంటే ఒక ఎస్కేపింగ్ స్క్వేర్ని ముందు ప్రిపేర్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోండి. బ్యాక్ ర్యాంక్ మీట్ అనేది ఎప్పుడైతే రుక్ కానీ క్వీన్ కానీ లేకపోతే ఒక ఎస్కేపింగ్ స్క్వేర్ని మీరే ప్రిపేర్ చేసుకోవాలి. మీ కింగ్కి సిల్లీగా చిన్న పిల్లలతో కూడా ఓడిపోతారు బ్యాక్ ర్యాంక్ మీట్. ఓకే సార్. సో ఇలాగా వైట్కి ఫేవర్ అనేది జరుగుతుంది ఈ కైండ్ ఆఫ్ క్వీన్ని సాక్రిఫైస్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ నైట్ని నార్మల్గా మనం అటాక్ చేసుకుంటున్నాం. ఫర్దర్గా మీరు ఫోర్స్ని మూవ్ చేయాలనుకుంటే ఈ నైట్తో ఇంకా ఈ బిషప్ని ఇంకా ఫర్దర్గా ముందు డెవలప్మెంట్ చేసుకొని ఇంకా అటాకింగ్ అనేది ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవచ్చు. ఇది 6th పజిల్. అండ్ సెవెంత్ పజిల్ ఏముంది? 7th పజిల్ సార్. How does black avoid వైట్ winning that attempt to secure a draw? ఇప్పుడు ఈ బ్లాక్ ఏదైతే మూవ్ చేసి ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటే ఆ వైట్ యొక్క కన్నింగ్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసుకొని డ్రా కోసం గేమ్ని తీసుకెళ్తారు. లైక్ ఇప్పుడు మీరైతే ఒకవేళ బ్లాక్ నుంచి ఏ మూవ్ చేస్తారు? ఇప్పుడు Black నుండి అయితే king on g8. కింగ్ని G8 మూవ్ చేసుకుంటారా? g8 ఎందుకు? పెట్టండి సార్. కింగ్ G8 లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ క్రాస్ f6 అయినా చేయొచ్చు, క్వీన్ అనే e8 ప్లస్ అయినా చేయొచ్చు. F7 సార్. క్వీనోనా వైట్ క్వీన్ క్రాస్ F7.
F7 ఎందుకు చేస్తారు? కింగ్ క్యాప్చర్ చేసుకుంటున్నా. అంతెందుకు ఈజీగా ఇస్తున్నారు మీరు? E8 సార్. సార్ క్వీన్ క్రాస్ F6. క్వీన్ సార్ క్రాస్ క్వీన్ F6 F6. ఇది పౌన్ టు పౌన్ ఎక్స్చేంజ్ అంటారా? ఒకవేళ మీరు Yes. ఇలా క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు. మళ్ళీ క్యాప్చర్. అందులో మీకు అడ్వాంటేజ్ ఏముంది? పౌన్ టు పౌన్ ఎక్స్చేంజ్ అయింది. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. క్వీన్ ఎక్స్చేంజ్ కావలేదు ఇంకా. క్వీన్ బ్లాక్ కలర్ కింగ్ స్టిల్ అలాగే ఉంది. సార్ నేనైతే క్వీన్ అనే E8 పెట్టాను సార్. క్వీన్ E8లో ప్లేస్ చేసుకోవచ్చు. అట్లా ఆడింది. ఇంకా వేరే ఏదైనా మూవ్ చేసుకోవచ్చు చూడండి. మీరు బ్లాక్ ఇప్పుడు. ఎస్ సార్ అదే వైట్ స్టెప్ చెప్పాను క్వీన్ అనే E8. లేదు ఇంకా సార్ చూడండి. చెక్ ఉంది సార్ 4 మూవ్స్ లో. 4 మూవ్స్ లో చెక్మేట్ ఉందా? వైట్ కా బ్లాక్ కా? బ్లాక్. మనం బ్లాక్ ఆడాలి. సార్ వైట్ సార్ వైట్ సార్ వైట్ సార్ వైట్ సార్. సరే ఆ 4 మూవ్స్ లో చెక్మేట్ చెప్పండి ఇప్పుడు మూవ్స్ అనేవి. కింగ్ అనే G8. ఓకే. క్వీన్ అనే E8+. E8 ప్లస్ ఓకే. సారీ క్వీన్ ఉన్న E8 ప్లస్ సారీ E8 ప్లస్ క్వీన్ క్రాస్ E8. క్వీన్ క్రాస్ E8 F4. F4 F4. ఓకే. క్వీన్ అనే E2+. క్వీన్ ఉన్న E2 ప్లస్ KG3. కింగ్ అన్న G3 NF8 hashtag. NF5 hashtag. NF5 hashtag. నార్మల్గా మీరు చెక్ డెలివరీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇంకేదైనా వేరియేషన్స్ ఉన్నాయా? ఒకవేళ నేను ఇప్పుడు ఈ పౌన్ క్యాప్చర్ చేసుకుంటే ఎక్స్చేంజ్ అనే కాన్సెప్టే రాదు కదా ఇక్కడ. సరే ఆగండి. పాన్ క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు క్వీన్ అనే E5+ E5 అవ్వదు. చేద్దామా? అర్థం కాలేదు. 30 రిక్వెస్ట్ చేద్దామా? యా సార్ ఇప్పుడు రుక్కుతో అటాక్ చేసుకోవాలా? ఏ రుక్ ఈ రుక్ అంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఈ పౌన్ పిన్ అయిపోయింది కాబట్టి రుక్ అనే H7+. రుక్ని H7 లో ప్లేస్ చేసుకుని చెక్ డెలివరీ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటుంది. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. క్వీన్ క్రాస్ F7+. మళ్ళీ సేఫ్ స్పేర్కి వెళ్ళిపోతుంది. వెళ్తాడు. ఇంకా క్వీన్ ఒక్కటి ఒంటరిగా ఉండిపోయింది. ఫర్దర్ గా మళ్ళీ ఇటువైపు నుంచి చెక్ ఎస్కేప్. ఈ నైట్ కి పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి అండ్ ఈ పౌన్ కి కూడా ఈ క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి అంత ఈజీ అవ్వదు గేమ్. ఇంకోసారి ఏదో చెప్పారు. సో ఫర్దర్ గా ఇలా చెక్ డెలివరీ చేసుకుంటూ ముందుకెళ్తే రిపీటెడ్ గా వన్స్ ఇలా క్యాప్చర్ చేసుకుని అటాక్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ లో ఇటువైపు నుంచి అటాక్ ఉంది. ఇప్పుడు క్వీన్ క్రాస్ G5. క్వీన్ క్రాస్ G5 చేసుకుంటే నెక్స్ట్ ఇదే మూవ్ అవుతుంది కదా. సార్ పెట్టండి సార్. అండ్ దెన్ 2 స్క్వేర్స్ మాత్రమే ఉన్నాయి. అందరు ఈ 2 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకునేలాగా మీరు ఆపోనెంట్ తన నైట్ ని డెవలప్మెంట్ చేశాడు అనుకోండి. సో ఇంకా గేమ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది ఆపోనెంట్ కి. మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుని తర్వాత ఇక్కడికే ఉంటది. ఓకే సార్. సో మీరు స్టార్టింగ్ లో ఏదైతే మూవ్ చేశారో మీరు ఇప్పుడు ఒకవేళ బ్లాక్ అయితే
ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇలాగ G8లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ రుక్ అనేది ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అండ్ అలాగే ఈ క్వీన్ ఏదైతే ఉందో మనల్ని అటాక్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ తీసుకోదు. సార్ కింగ్ ఆన్ G8 బెస్టా లేకపోతే ఎఫ్ క్రాస్ G5 బెస్టా? కింగ్ ఆన్ G8 ప్లేస్ అవుతుంది. బ్లాక్ ఏదైతే కన్నింగ్ మూవ్స్ ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసాం కదా! ఈ పౌన్ క్యాప్చర్ చేసుకోవడం గానీ ఇవన్నీ. అన్నిటికి దగ్గరగా ఈ స్టెప్ ఉంటుందా సార్? ఈ G8 బెటర్ అవుతుంది. అంటే ఈ ఎస్కేపింగ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ జరగడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ పజిల్ ఓకే సార్. యాహ్! అండ్ లాస్ట్ పజిల్ ఒకసారి ఏం థర్డ్ చేయమంటున్నారు? పజిల్ నాదా సార్. యాహ్! మీదే ఇప్పుడు. బ్లాక్ ఫస్ట్ freeze an open line అండ్ and then ఫ్రీజెస్ freeze his ఆపోనెంట్ opponent's ఆపోనెంట్ defenses. డిఫెన్సెస్. ముందు అటాకింగ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది ఓపెన్ ఫైల్స్‌లో. అండ్ ఆపోనెంట్ యొక్క మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది? ఫ్రీజ్ చేస్తుంది. Yes sir. సో, Sir, అలాగ ఇప్పుడు వి ఆర్ విత్ ద బ్లాక్. అలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఏ మూవ్ చేస్తారిప్పుడు? R cross G3. వై ఆర్ క్రాస్? G3 ఎందుకు G3? check. అహా! ఆల్రెడీ అక్కడ పౌనే సపోర్ట్ ఉంది. ఇంకేమైనా? ఒక hint ఇస్తారా? ఫోర్స్ మూవ్ చేసుకోండి. ఫోర్స్ మూవ్ చేసుకుంటే గేమ్ ఈజీ అయిపోతుంది మీకు. ఫోర్స్ మూవ్ ఎప్పుడవుతుంది? మన మెటీరియల్ ఆపరెంట్ మెటీరియల్ ని ఫోర్స్ చేసినప్పుడు. ఫోర్స్ అదే. ఆ ఫోర్స్ ఎలా అవుతుంది? ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక సార్ చెక్ చేసి. చెక్ ఎలా డెలివర్ చేస్తారు ఇప్పుడు చెప్పండి? సార్ నేను అది ఇందాక చెప్పా సార్ G3. G3 అయితే చెక్ ఎందుకు అవుతుంది? పౌన్ అడ్వాన్స్ ఉంది కదా! ఇంక ఫోర్స్ మూవ్స్ లేవు అక్కడ. ఛాన్స్ ఉంది. ఇంకా అలా కాకుండా ఇంకా చెక్ ఎలా డెలివర్ చేయొచ్చు చెప్పండి? సార్ పార్ట్ అడ్వాన్స్. యాహ్! H2లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేయొచ్చా? yes సార్ అలానే సార్. యాహ్! ఒకవేళ పార్ట్ క్యాప్చర్ అడ్వాన్స్ చేసుకుంటే? అని చెప్పాలి సార్. ఆ పాయింట్. ఇప్పుడేం చేస్తారు? బిషప్ అని బిషప్ ఆన్ G2. బిషప్ ఆన్ G2. G2లోకెళ్తే అసలు మీకు సపోర్టే లేదు కదా! ఈజీగా అటాక్ అవుతుంది కదా! F3. సో, ఇలాగ F3లో ప్లేస్ చేసుకొని మీరు ఈ పౌన్ ఫర్దర్‌గా అడ్వాన్స్ అవ్వకుండా అండ్ ఈ 2 ఇంపార్టెంట్ స్క్వేర్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆపోనెంట్ ఇలాగా కొత్త ఎస్కేపింగ్ స్క్వేర్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఆపోనెంట్ కింగ్‌కి ఇలా వచ్చి ఇటువైపు నుంచి ఇలాగ రుక్‌ని F2లో ప్లేస్ చేసుకుని RF E1లో ప్లేస్ చేసుకుంటారు. అప్పుడు మీరేం చేయొచ్చు? Rook on D4. ఎందుకు D4? D4 ఎందుకు? నెక్స్ట్ G4. మీరు ఇటువైపు నుంచి చెక్ డెలివర్ చేసుకుంటే కింగ్ ఇటువైపు వెళ్ళిపోతుంది కదా! సార్ అప్పుడు D8. రుక్ అని అప్పుడు D8లో ప్లేస్ చేసుకుంటారు రుక్‌ని. బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది రుక్‌ని. రుక్ క్యాప్చర్. రుక్ క్యాప్చర్ చేసుకొని ఇటువైపైన నెక్స్ట్ మూవ్ నుంచి రుక్కు ఇటు అటాక్ చేసుకుంటుంది. వన్స్ ఏదైనా ఇలాగ నైట్ డెవలప్‌మెంట్ చేసిందనుకోండి. ఇలా చెక్ డెలివర్ చేసుకుంటాం. ఎస్కేప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మూవ్‌లో మేట్. ఇలాగా లైక్ మార్ఫీస్ మేట్‌ని డెలివర్ చేసుకుంటాం yes ఇలాగే. సార్. దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసుకున్నాం సపోర్ట్.
రూక్ చెక్‌మేట్ అలౌ చేసుకుంటుంది. బిషప్ అనేది ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఒక ఎస్కేపింగ్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటది. డన్ సార్. దిస్ ఈస్ అబౌట్ ద 9th చాప్టర్.